వెల్కమ్ టు పల్లవి టీవీ. యూపీలో యోగి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే మన వెనుక చూడొచ్చు మీరు. పేదలకు భూమి హక్కు పత్రాలు ఇస్తున్నారు. పేదలకు భూమి హక్కు పత్రాలు ఇవ్వడంలో ఆ కీలక నిర్ణయం ఏముందని మీరు క్వెషన్ చేయొచ్చు. కానీ వీళ్ళు మామూలు పేదలు కాదు. దశాబ్దాల తరబడి వాళ్ళను ఎవరు పట్టించుకోక వాళ్ళు ఎవరి ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలు వాళ్ళకి రాక, కనీసం ఉండడానికి ఇల్లు లేక, కనీసం భూమి లేకుండా సాగు చేసుకోవడానికి పని లేకుండా, ఉపాధి లేకుండా దశాబ్దాల తరబడి వీళ్ళు మన మన దేశంలో ఉంటున్న విదేశీ హిందువులు వీళ్ళు. ఎప్పుడైతే 1947 పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో మనకి ఇండియాకు వచ్చినటువంటి ముస్లింలు శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో చాలామంది ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోతే, పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు గూడా చాలామంది ఇండియాకొచ్చిర్రు. సో, అట్లా వచ్చిన ఈ వాళ్ళలో చాలామంది బిజ్నోర్ యూపీలోని బిజ్నోర్ జిల్లాలో నివసిస్తా ఉన్నారు. దాదాపు 1645 కుటుంబాలున్నాయి ఇప్పటి వరకు. ఆ 1645 కుటుంబాలకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రభుత్వం ఇల్లివ్వలేదు. ప్రభుత్వం వాళ్ళకు ఉపాధి చూపించలేదు. వాళ్ళకు స్థలం కేటాయించలేదు. కానీ మొట్టమొదటిసారిగా యూపీ ప్రభుత్వం వాళ్ళకు నిన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వాళ్ళందరికీ 1645 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ 1645 కుటుంబాలకు భూమి హక్కు పత్రాలిచ్చారు. సో, ఆ భూమికి వాళ్ళ హక్కులు ఏదైతే ప్రభుత్వ భూమి ఉంటదో, ప్రభుత్వ భూమి వాళ్ళకి కేటాయించి వాళ్ళకి హక్కు పత్రాలిచ్చారు. అట్లాగే ఇల్లు నిర్మించుకోవడానికి గూడా ఆర్థిక సాయం అందజేస్తుంది ప్రభుత్వం. పొలం చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి అందులో రైతు కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సాగు చేసుకోవడానికి కూడా కొంత స్థలం కేటాయిస్తూ వస్తున్నది. సో, శరణార్థుల కోసమే యూపీ గవర్నమెంట్ తన స్టేట్ బడ్జెట్‌లో దాదాపు 22,00,00,000 రూపాయలను మొన్న బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. సో, ఇదొక్కటే ఘటన కాదు. వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మన హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ 1645 కుటుంబాలే కాదు, మనకు బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులుగా వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దాదాపు 331 మంది కుటుంబాలకు లఖింపూర్ ఖేరి ఘటన మనకు అందరికి ఐడియా ఉండుంటది. సో, ఆ లఖింపూర్ ఖేరిలో కూడా వాళ్ళకు కూడా 331 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పునరావాసం కల్పించి, వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి నిధులిచ్చి, స్థలం ఇచ్చి, సాగు చేసుకోవడానికి నిధులిచ్చినటువంటి పరిస్థితి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. సో, అట్లాగే ఒక తెగ ఉంటది ట్రైబ్. उत्तर प्रदेश के बिजनौर में जिस तरीके से समय पहले लखीमपुर खीरी में उत्तर प्रदेश सरकार ने विभाजन के समय विस्थापित हुए लोगों को जमीन का मालिकाना సో, ఇది చూసారు కదా. అట్లాగే ఉత్తరప్రదేశ్ నేపాల్ బార్డర్‌లో తెరాయ్ అని ఒక తెగ ఉండేది. ఒక ట్రైబ్. మనకు గిరిజన తెగలు ఉంటాయి కదా. సో, ఆ సరిహద్దులో ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దులో ఉండే చిన్న తెగ అది. సో, ఆ చిన్న తెగకు కూడా గ్రామ్ సమాజ్ అనే వాళ్ళకు హోదా కల్పిస్తూ, అంటే దాన్ని గ్రామ పంచాయతీగా మన భాషలో చెప్పాలంటే గ్రామ పంచాయతీగా హోదా కల్పిస్తూ వాళ్ళకు కూడా పూర్తి ఆ ప్రాంతం మీద హక్కులు కేటాయించింది యోగి గవర్నమెంటు తాజాగా నిర్వహించినటువంటి ఈ సభలో. సో, 1645 కుటుంబాలకు బిజ్నోర్ జిల్లాలో పునరావాసం, అట్లాగే వాళ్ళకు హక్కు పత్రాలు, భూమి హక్కు పత్రాలు, ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు, అట్లాగే వ్యవసాయం చేసుకోవడానికి భూమి. సో, అట్లాగే నదుల ద్వారా ఏవైతే ఇప్పుడు నదులు ఎట్లా ఉంటాయంటే, నదులు దిశ మార్చుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. నది బాగా ప్రవహించినప్పుడు వాళ్ళు ఇండ్లు, లేకుంటే పొలాలు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులంతా సర్వం కోల్పోతారు కదా. సో, అట్లాంటి బాధితులకు కూడా పునరావాసం, మళ్ళీ తిరిగి వేరే చోట పునరావాసం కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు కోట్ల రూపాయల నిధులు బడ్జెట్‌లో ప్రవేశపెడతా ఉంది. నిన్న జరిగిన మీటింగ్‌లో ఈ 4 రకాల డెసిషన్స్ మనకు బిజ్నోరు, అట్లాగే లఖింపూర్ ఖేరిది ఇంతకుముందుకే అయింది. ఇప్పుడు ఏదైతే తెగ ఉందో, తారూర్ తెగ ఉందో ఆ తెగకు సంబంధించి గ్రామ సమాజ్ అనే హోదా కల్పించి, వాళ్ళకు పునరావాసం కల్పించి, ఆ భూముల మీద వాళ్ళకు హక్కు పత్రాలు ఇచ్చి, సో, అట్లాగే ఇంకొక కీలక నిర్ణయం ఏం తీసుకుందంటే, మనకు నదుల ద్వారా పునరావాసం కోల్పోతున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కు పత్రాలు కావచ్చు, పునరావాసం సంబంధించినటువంటి భూమి కేటాయింపులు, నిధులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి. సో, యూపీ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి ఈ పునరావాసం, ఎవరైతే శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస చర్యలు ప్రస్తుతం మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యోగి మోడల్‌ని ఫాలో అయ్యే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అటు అస్సాం కావచ్చు, ఇటు బెంగాల్ కావచ్చు. బెంగాల్‌లో ప్రధానంగా ఎక్కువ మంది ఉన్నారు. సో, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులు, శరణార్థులుగా వచ్చినటువంటి హిందువుల పరిస్థితి బెంగాల్‌లో కూడా ఇలాంటి పరిస్థితే. సో, అక్కడ కూడా ఇట్లాంటి యోగి మోడల్ అనే వాళ్ళకు పునరావాసం కల్పించే యోచనను
సువేందు అధికారి ప్రభుత్వం అయితే అక్కడ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ చేయండి.